రిలేటివ్స్ ఇంకా ఉద్యోగం రాలేదా అని అడిగితే ఒక స్టూడెంట్ నాకు కౌన్సిలింగ్లో అటెండ్ అయ్యి అతను ఏం చెప్తున్నాడంటే అంటే కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా ఇంకా ఉద్యోగం రాలేదా అని రిలేటివ్స్ అడిగితే మీరు ఏం చెప్పాలి సమాధానం అనే దాని గురించి వీడియోస్ ఎలా ఉంటుంది ఇలా శాడిజం ఎలా ఉంటుంది, ఎలా శాడిస్టిక్గా బిహేవ్ చేస్తారు, ఎలా మెంటల్ ప్రెషర్ వీళ్ళు క్రియేట్ చేస్తారు ఒక జాబ్ సెర్చింగ్లో ఉన్నప్పుడు అనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో అయితే ఇక్కడ ఏంటి అంటే ఒక స్టూడెంట్ నాకు కౌన్సిలింగ్లో అటెండ్ అయినప్పుడు అన్న నాకు వీళ్ళతో కంటే పక్కింటి వాళ్ళతోటి రిలేటివ్స్తో పెద్ద ఇబ్బంది అయిపోతుందన్న, నేను చాలా ట్రై చేస్తున్నాను, నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, నా ప్రయత్న లోపం లేకుండా వర్కింగ్ వెరీ హార్డ్ అన్న, బాగా మెంటల్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అండ్ ఇదే సిచ్యువేషన్ నేను కూడా ఫేస్ చేసి ఇదంతా షేర్ చేయాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా చాలామంది ఈ సొసైటీ ప్రెజర్, ఎస్పెషల్లీ పక్కింటోళ్ళు, రిలేటివ్స్ ప్రెజర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని నుంచి మనం ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతుంది. మెయిన్ ఏంటంటే నా చదువు అయిపోయిన తర్వాత మా నాన్న ఏం చేశారంటే మా రిలేటివ్స్ అంటే అందరికి కాదు, కొంతమందికి, మా డాడీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, అందరికి కాదు, అందరూ రిలేటివ్స్. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో ఇలాగా ఒక సాఫ్ట్వేర్ సంబంధించి కానీ లేకపోతే ఈ విధంగా జాబ్ తెచ్చుకొని కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేసి ఈ పొజిషన్కి వచ్చిన వాళ్ళలో నేనే ఫస్ట్. మా ముందు తరం కూడా చాలా వరకు బిజినెస్లు చేసేవాళ్ళు. అండ్ మా నాన్న కూడా బిజినెస్ ప్లస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండేవాళ్ళు. మా మదర్ కూడా మోస్ట్లీ అందరూ కూడా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి మా ఫ్యామిలీ అంటే ఇన్ ద సెన్స్ మా గ్రాండ్ ఫాదర్ గురించి మనం మాట్లాడుకుంటే మా గ్రాండ్ ఫాదరు, అంతకుముందు ఫ్యామిలీ, ఆ తర్వాత ఫ్యామిలీ, మా రీజన్ చూసుకుంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఈ పొజిషన్కి వచ్చిన పర్సన్ కూడా ఇంత పబ్లిక్లోకి వచ్చి ఇట్లా మాట్లాడి సో ఇంత కాంటాక్ట్స్ హ్యూజ్ నెట్వర్క్ ఉన్న పర్సన్ కూడా నేనే పర్సన్. అయితే ఇట్లా వాడికి జాబ్ చూడండి, అందరికి ఫోన్ చేస్తే ఎవడు హెల్ప్ చేయకపోగా ఏంది ఇంకా ఉద్యోగం రాలేదా, ఇంకా జాబ్ రాలేదా, ఇంకేం వస్తుందిలే, అయినా మన ముఖానికి జాబ్ ఏమొస్తుంది, ఇచ్చేవాడు ఎవరు, ఏం తూ అంటే తాక్షరం ముక్క రాదు. అంటే నేను చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ని, కొన్ని టాపిక్స్లో చాలా మెరిట్ ఉంటా, బట్ యావరేజ్ స్టూడెంట్, ఓవరాల్గా యావరేజ్ స్టూడెంట్. అంటే పెద్ద కొంది చిన్నప్పుడు బాగా చదివండి, పెద్ద కొంది యావరేజ్ స్టూడెంట్ అయ్యాను. అయితే ఏం వస్తుందిలే ఇలా మాట్లాడేవాళ్ళు. అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ముందేమో అబ్బా మేవాడు భలే తెలివైనోడు, వెనకాలేమో వాడొక తెలివి తక్కువడు, అందుకే ఎక్కువ ఉద్యోగం రాలేదు. ఈ వెనకాల మాట్లాడుతూ ఉంటారు రిలేటివ్స్ కానీ, పక్కింటి వాళ్ళు కానీ, ఎదురింటి వాళ్ళు కానీ, లేకపోతే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ. ఒక్కడన్నా హెల్ప్ చేస్తాడా? ఎవరు చేయడు. కనీసము అరే నువ్వు ఇది చదువుకో అని కూడా చెప్పడు, ఇది చదువుకో, ఇది చూడు అని కూడా చెప్పడు. అంటే ఎలా ఉన్నారు అంటే చాలామంది అది అనకపోగా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకపోతే పార్టీస్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ముందేమో మీ వాడు మంచి తెలియగలడు అని కొంతమంది మాట్లాడుతూ, అంటే మొహమాటం కొద్ది మీ వాడు ఇంకా జాబ్ రాలేదా అయ్యో అనుకుంటూ వెనకాల నవ్వుకుంటారు. కొంతమంది డైరెక్ట్ మొహం మీదే ఇంకేం వస్తుంది ఉద్యోగం అని అంటారు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక రకమైన ప్రెజర్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వెనక మాట్లాడే వాళ్ళు వెనకాలే ఉంటారు, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ పని ఏంటి అంటే నువ్వు ఉద్యోగం తెచ్చుకున్నావు అనుకో, ఏమంటారు తెలుసా, ఇంతే నా ప్యాకేజ్, అలా ఓడి చూడు, లేకపోతే మా ఓడి చూడు 20 లక్షల ప్యాకేజ్ కొట్టిండు, నువ్వేంది ఆఫ్టర్ ఆల్ 3-4 లక్షల ప్యాకేజ్కి నెలకు 25,000-30,000 జీతమేనా, అంతేనా అంట. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు 10 లక్షల జాబ్ తెచ్చుకున్నావు అనుకో, బ్యాక్ డోర్లో వెళ్ళావులే, నువ్వు డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నావు, లేదు ఇటు అంత టాలెంట్ లేదు. 20 లక్షల ప్యాకేజ్కి వెళ్ళావు అనుకో, ఈ బాగానే సంపాదిస్తుంది కానీ వీకెండ్ అయితే బాగా తాగి తిరుగుతూ ఉంటాడు, క్యారెక్టర్ కరెక్ట్ లేదు, డబ్బులు సంపాదన ఉంటే సరిపోద్దా, క్యారెక్టర్ కూడా ఉండాలి అంటారు. ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకోండి, ఆ అమ్మాయి మంచిది కాదు, లేదా ఈడు మంచిది కాదు. ఇదే ఇప్పుడు ఏంటి అంటే సొసైటీ కానీ చాలా వరకు రిలేటివ్స్ కొంతమంది చాలా కొంతవరకు ప్రేమతో ఉంటారు. మా రిలేటివ్స్లో కూడా కొంతమంది నేనంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, నన్ను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. మా అత్త వాళ్ళు కానీ, అంటే మా నాన్న వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లెళ్ళు, వీళ్ళందరూ పెద్ద ఫ్యామిలీ మాది. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే మా మిసెస్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ, మా మామయ్యలు అందరూ సరే, అందరూ చాలా మంచి ప్రేమగా చూసుకుంటారు. అంటే కొంతమంది ఈ విధంగా ఉంటారన్నమాట. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం ఎలా ఉన్నా వాళ్ళ నోటి దొరద తీర్చుకోవడానికి ఒక రకమైన ప్రెజర్ని మాటలు వదిలేస్తారు, ఫ్రీ కదా మాట. సో అందుకని ఇలాంటి ప్రెజర్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే వాడు ఏమన్నా అన్నవాడు ఏమన్నా హెల్ప్ చేస్తారా, చేయడు. ఎందుకని వీళ్ళ గురించి ఆలోచించి మీరు అనవసరం టెన్షన్ తీసుకుంటారు. నువ్వు జాబ్ తెచ్చుకున్నా ఏదో ఒకటి అంటాడు, జాబ్ తెచ్చుకోకపోయినా ఏదో ఒకటి అంటాడు. వాడి కోసం వీడి కోసం వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు అని అనవసరమైన ప్రెజర్ అనేది, మెంటల్ ప్రెజర్ క్రియేట్ చేసుకోవద్దు. మీరు ఏం చేయాలనుకున్నా నిమ్మలంగా ఆలోచించుకోండి. అండ్ కొన్నిసార్లు అన్ఫార్చునేట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో డబ్బులు కొంచెం ఇబ్బంది అయ్యి పేరెంట్స్ కూడా కొంచెం ప్రెజర్ చేస్తారు, రే త్వరగా జాబ్ తెచ్చుకో, ఇంకెంతకాలం మా మీద పడి
అంటే అక్కడ పెయిన్ అర్థం చేసుకోవాలి. అంటే డెఫినెట్లీ వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకుండి ఆ ప్రెజర్ని కొంత మన మీద కూడా చూపించుండొచ్చు. బట్ ఒకటే విషయం ఏంటి అంటే గోల్ చాలా క్లియర్గా పెట్టుకోండి. మీ టార్గెట్ ఏంటి? మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకోటి చేయాలనుకుంటున్నారా? ప్రశాంతంగా దాని మీద ఫోకస్ చేయండి. తెలియకుండానే వాళ్ళు ప్రెషర్ పెడతారు, కానీ ఆ ప్రెషర్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితేనే ప్రశాంతంగా మీ గోల్ వైపు మీరు చూడగలుగుతారు. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ రిలేటివ్స్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎవరన్నా ఏమన్నంటే దానికి సంబంధించింది మీరు ఎలా రియాక్ట్ అయ్యారో మీరు కమెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ ఇంకోటి మిగతా వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది, ఓహో ఇలాగ అందరూ ఇలాగ ఉన్నారా, ఎలా ఉన్నారు, మనుషులు ఎలా ఉన్నారు, నా చుట్టాలు ఎలా ఉన్నారు, అండ్ ఈ హెల్ప్ చేయకపోగా ఎలాంటి మాటలు మాట్లాడతారు, మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలాగ మనం దాన్ని తిప్పికొట్టాలి అనే విషయం అందరికీ కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.